అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. రాక్షస భీతి, రాజనీతి. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అనరాదు కానీ నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా రాజధర్మానికి అనుగుణంగా ఉన్నట్లు నాకు తోచటం లేదు. నీలాగే నిరంకుశ మహారాజు కూడా రాజనీతికి విరుద్ధమైన పని చేశాడు. అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు నికుంజ దేశాన్ని నిరంకుశుడనే రాజు పరిపాలిస్తూ ఉండగా ఆ దేశపు సరిహద్దులో ఉన్న అరణ్యాలలోకి ఒక రాక్షసుడు వచ్చినట్లు వార్తలు పుట్టాయి. చాలామంది అరణ్యవాసులు ఆ రాక్షసుడికి భయపడి అరణ్యంలో తమ నివాసాలు విడిచిపెట్టి పారిపోయి వచ్చి రాజుతో ఆ మాట చెప్పారు. కలియుగం వచ్చిన ఇన్ని వేల ఏళ్లకు ప్రపంచంలో ఇంకా రాక్షసులున్నారంటే రాజు నమ్మలేకపోయాడు. అయినా ఆయన ఆటవికులను ప్రశ్నించి ఆ రాక్షసుడు వాళ్లకు ఎలాంటి హాని చెయ్యలేదని, వాళ్ళు పారిపోయి రావటానికి భయం తప్ప మరో కారణం లేదని తెలుసుకున్నాడు. వాడు రాక్షసుడని మీకు ఎలా తెలిసింది? చెట్టంత ఎత్తు ఉన్నాడా అని అడిగాడు రాజు. ఆటవికులు సందేహిస్తూ, మహారాజా, వాడు చెట్టంత ఎత్తు లేకపోతేనే బాగా అడవితున్న ప్రమాణంలో ఉన్నాడు అన్నారు. రాక్షసుడని ఎందుకు అనుకున్నారు అని రాజు మళ్ళీ వాళ్లను అడిగాడు. మహారాజా, మేము కళ్ళారా చూశాము. వాడొక చెట్టు కింద కూర్చొని ఏవో కాయలు దుంపలు తింటూ ఉంటే పక్కనున్న పొదలో నుంచి ఒక పెద్ద పులి వాడి మీదకు దూకింది. వాడు దాన్ని వెనుక కాళ్లతో పట్టుకొని చెట్టుకేసి కొట్టి చంపాడు. రాక్షసుడు కాకపోతే అలా చెయ్యగలడా? మహారాజా, వాడి దగ్గర బాణాలు కానీ బరిసెలు కానీ లేవు. అయినా వాడు లేళ్లను దుప్పులను పట్టి చంపి కాల్చుకు తినటం మా వాళ్ళు చాలామంది చూశారు అన్నారు ఆటవికులు. రాజు కాసేపు ఆలోచించి, ఆ రాక్షసుడి సంగతి నేను చూస్తాను. మీరు అకారణంగా భయపడుతున్నారేమో. వాడు మీకు అపకారం చేసినప్పుడు నాకు చెప్పండి. నేను వాడి భయం మీకు లేకుండా చేస్తాను. మీకు వాడంటే భయమైతే కొంతకాలం నగరం శివార్లలో ఉండండి. మీకు కావలసిన సదుపాయాలు నేను చేస్తాను అన్నాడు. ఆటవికులు అనుమానంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే మంత్రి ఎంతో ఆందోళనగా, అదేమిటి మహారాజా, మీరా రాక్షసుణ్ణి చంపించే ఆలోచనలో లేరా అన్నాడు. లేను. ఏం అన్నాడు రాజు. పులులను ఉత్త చేతులతో చంపగలవాడు మామూలు మనుషులకు హాని చెయ్యడా? వాణ్ణి ఉపేక్షించటం భావ్యమా అన్నాడు మంత్రి. క్రూర మృగాలను కూడా వాటి వల్ల ప్రజలకు హాని కలిగితేనే కాని వేటాడం కదా. ఈ రాక్షసుణ్ణి ఉత్తపుణ్యానికి ఎందుకు వేటాడటం అన్నాడు రాజు నిరంకుశుడు. మహారాజా, మీ ఆలోచన నాకు అంతుపట్టలేదు. వాడు మృగాలకే క్రూరుడు, రాక్షసుడు. ఆ జాతే మానవులకు శత్రుజాతి. వాణ్ణి సంహరించటం కర్తవ్యం అన్న దాన్ని గురించి ఆక్షేపణ దేనికి అన్నాడు మంత్రి. రాజు మరికొంతసేపు ఆలోచించి, అదే మీ అభిప్రాయమైతే ఆ రాక్షసుణ్ణి చంపే ప్రయత్నం మీరు చెయ్యండి అన్నాడు. మంత్రికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన వెంటనే ఉపసేనా నాయకుణ్ణి ఒకణ్ణి పిలిచి, నువ్వు కొందరు సాయుధ భటులను తీసుకుపోయి అరణ్యమంతా గాలించి రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాణ్ణి చంపి వాడి శవాన్ని పట్టుకురా అని ఉత్తరువిచ్చాడు.
ఆ ఉపసేనా నాయకుడికి భయం అంటే ఏమిటో తెలియదు. యుద్ధరంగంలో అతను శత్రుపక్షం వాళ్ళ ఏనుగులను ఎదిరించి చంపినవాడు. అతను 20 మంది సాయుధ భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు. కొంతసేపటికి వాళ్లకు రాక్షసుడి జాడ తెలిసింది. ఒక పెద్ద పులి చేసే ఆర్తనాదాలు వాళ్లకు వినిపించాయి. వాళ్ళు అటుగా వెళ్ళేసరికి రాక్షసుడు ఒక పులిని వెల్లికిలా పడవేసి దాని వెనుక కాళ్ళు పట్టుకొని పొట్ట మీద, కంఠం మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్నాడు. రాజభటులు చూస్తూ ఉండగానే పులి నెత్తురు కక్కి చచ్చింది. రాక్షసుడు తల ఎత్తి చూసేసరికి సైనిక వీరుడి వెంట వచ్చిన భటులు చావుకేకలు పెడుతూ పారిపోయారు. సైనిక వీరుడు మాత్రం కత్తి దూసి రాక్షసుడితో పోరాటానికి సిద్ధంగా నిలబడ్డాడు. రాక్షసుడు చాలా పొడుగైన మనిషి కన్నా మరొక జానెడు ఎత్తుంటాడు. కానీ వాడి శరీర దారుఢ్యం వర్ణనాతీతం. వాడు పులి మీద నుంచి దిగి పులి శవాన్ని ఒక చేత్తో ఎత్తి పొదల మీదుగా దూరంగా విసిరివేసి చేతులు దులుపుకుంటూ వీరుడికేసి వచ్చి ఏం వచ్చావు అని మనిషి భాషలో అడిగాడు. వీరుడికి ఆశ్చర్యమయ్యింది. వాడు మనిషే అయితే వాణ్ణి చంపటం అసంభవం ఏమీ కాదనుకొని నిన్ను చంపటానికి వచ్చాను, రాజాజ్ఞ అన్నాడు. కాదు, చావటానికి వచ్చావు అంటూ రాక్షసుడు వీరుడి కత్తి చేతి మీద కొట్టి కింద పడిన కత్తిని కాలితో తొక్కి విరిచి వెళ్ళు అన్నాడు. మంత్రి పంపిన వీరుడు తిరిగి వెళ్ళి మంత్రితో జరిగిందంతా చెప్పాడు. మంత్రి రాజుకు అంతా వివరించి ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. ఏమీ చెయ్యనవసరం లేదు, మీరు మీ పని చూసుకోండి అన్నాడు రాజు. ఇక రాక్షసుడి విషయం తన వద్ద ఎత్తవద్దని సూచిస్తూ బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాక్షసుణ్ణి గురించి నిరంకుశ మహారాజు మొదటి నుంచి ఉదాసీనంగా ఉండటానికి కారణమేమిటి? రాక్షసులతో పేచీ పట్టడం ప్రమాదమనా? రాక్షస జాతి మానవ జాతికి శత్రువు కదా. ఆరంభంలో ఆయన ఆటవికుల మాటలు నమ్మకపోయి ఉండవచ్చు. కానీ తన భటులు స్వయంగా రాక్షసుణ్ణి, వాడి శక్తిని కళ్ళారా చూసినప్పుడు రాజు తన సేనలనన్నింటినీ ఉపయోగించి అయినా వాణ్ణి చంపవద్దా? నిరంకుశుడు అలా ఎందుకు చెయ్యలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు వైఖరి సరి అయినదే. రాక్షసులు కూడా మానవులలో ఒక జాతి వాళ్లే. రాజ్యాంగంలో అనేక జాతులకు స్థానం ఉంది. ఒక జాతి వాళ్లను కానీ ఒక కులం వాళ్లను కానీ ఏ తప్పు చెయ్యకుండా దండించటం రాజనీతి కాదు. పురాణ కాలంలో కూడా మానవ జాతికి హాని చేసిన రాక్షసులనే విష్ణువు మానవ రూపంలో చంపాడని వింటున్నాము. నేరాలు చేసిన వ్యక్తులనే దండించటం రాజనీతి. ఆ రాక్షసుడు కూడా ఒక వ్యక్తి. వాడు తనను చంపుతానని వచ్చిన వీరుణ్ణే ప్రాణాలతో వదిలాడు. అలాంటప్పుడు వాడు మామూలు మనుషులకు ఎందుకు ప్రమాదం కలిగిస్తాడు? నికుంజదేశపు మంత్రి ప్రకటించిన జాతి ద్వేషం రాజనీతికి విరుద్ధమైనది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.